सत्यधर्मस्वरूपाय पापपङ्कनिवारिणे अहिंसाधर्मवक्त्राय प्रेमदेवाय ते नमः। ब्रह्मचारी महर्षि सद्गुरु श्री 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 प्रेमानंद स्वामी तपोवनము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. కార్తీక పురాణము 25వ అధ్యాయము. దూర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకి అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి విడలుడు. ద్వాదశీ నిష్టను విడచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశిని విడుచుటయు కాదు. అప్పుడు దూర్వాస మహాముని నన్నేల నిందించును, నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు గాన జలపానమునరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానము నునరించెను. అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణమునే దూర్వాస మహాముని స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ మహాముని రౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు, ఓరి మదాంద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి. ఎంత దుర్మార్గమో, ఎంత నిర్లక్ష్యమో, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నము పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి, అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరిభక్తుడ వెట్లు కాగలవు. శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు. మమ్మే అవమానించుటయనినని శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరి నిందాపరుడు మరియొకడు లేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమునరించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజ కుటుంబములో పుట్టినావురా, నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్టు తిట్టెను. అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకులిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నేనీ కార్యము చేసి తినే. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యము గలవారును కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాస మహాముని అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవుగాను, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మశస్తినిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు లాలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపం అనుభవింతునని ప్రాధేయపడెను. కానీ దుర్వాసుడు ఇంకనూ కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనమున కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దుర్వాసునిపై పడబోయెను.
అంత దుర్వాస మహాముని ఆ చక్రము తనను మసి చేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బతుకు జీవుడా అని పరిగిడెను. ఆ మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరముచుండెను. దుర్వాస మహాముని తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతము చక్రాయుధము వారి నుండి దుర్వాస మహామునిని కాపాడలేకపోయిరి. పంచవింశాధ్యాయము 25వ రోజు పారాయణము సమాప్తము. ఓం సహనా భవతో సహనో భునక్తో సహ వీర్యంకరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి.